దేర్ ఫర్ అస్ టు సపోర్ట్ అండి. సరే థ్యాంక్ అండి. యూ. సెకండ్ డే కదా ఇవాళ అండ్ థియేటర్ల మీద ఎంత రిస్క్ ఉంది? ఏంటి? వాట్ ఈజ్ లేదండి, వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ ఫిలిం. మా థియేటర్ల మీద పెద్ద స్ట్రాంగ్ రిస్క్ ఏం లేదు. జస్ట్ నామినల్ అమౌంట్, లెస్ దెన్ డబుల్ డిజిట్ నెంబర్ అంతే. సో దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్లీ అచీవ్డ్ ఫిగర్. మాకైతే అసలు ఎటువంటి ఇబ్బంది లేని సినిమా. అందరం హ్యాపీగా ప్రేమతో అందరం కలిసి అనుకుని చేసిందే. రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం. దీన్ని ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయాలనేదే మా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రవి గారు, సార్ చెప్పండి సార్. మీరు మహేష్ గారితో, అల్లు అర్జున్ అందరితోటి చేశారు, పవన్ కళ్యాణ్ అందరితోటి. ఏ అభిమానం మీకు తగిలారు ఇట్లాంటి కథలో క్యారెక్టర్? సార్ మొన్నే చూసాం కదా సార్, మహేష్ బాబు గారిది ఏదో చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమాని కట్టేశారని. ఇంకా చాలామంది ఉన్నారు సార్. ఏ అభిమాని ఏంటి మీకు తెలియదు అసలుకి. ఎంతమందినో చూశాను నేను. మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే, కానీ మళ్ళీ ఇద్దరు పేర్లు చెప్పి నలుగురు మిస్ అయితే బాగోదు. చాలామందిని చూశాను నేను. అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీరు వాళ్ళు భోజనాలు పెట్టగా రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా. మీకు బాగా కనెక్ట్ అయిన ఏమైనా ఉందా సినిమాకి దానికి సంబంధించి? నేను పర్సనల్గా సినిమాకి అంటారా, బాగా విపరీతం కనెక్ట్ అవ్వబట్టే ఈ సినిమా చేసామండి. చాలా నచ్చి ప్రేమించే చేసాం ఇది. సార్ ఉపేంద్ర సార్, సార్ వేరే క్యారెక్టర్లు చేయటం మీ పాత సినిమాల్లో కానీ వేరే క్యారెక్టర్లు చేయటం వేరు, రియల్ లైఫ్లో హీరో పాత్ర చేయటం వేరు. ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎందుకంటే అక్కడ నటించడానికి వీలు ఉండదు, మీ క్యారెక్టర్ మీరే చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేశారు సార్? ఆయన ఏం చెప్తే అది చేశాను అంతే. ఈజ్ ఏ స్టార్ యాక్చువల్లీ మనకందరికీ. నాకు ఇంతే కావాలి, ఇంతే స్మైల్ చేయాలి, ఇలాగే రావాలి, ఇంతే వాక్ చేయాలి అని అంత కమాండింగ్గా చేశారు. యాజ్ ఏ డైరెక్టర్ నాకు తెలుసు కదా, ఒక డైరెక్టర్ ఇంత ప్యాషనెట్గా చేస్తున్నారు. హ్యావ్ టు ఒబే వాట్ ఎవర్ ఈ సేస్. యాక్చువల్లీ హీ ఈజ్ మై మాస్టర్. అలాగే చేశాను. సూపర్ సార్. సార్ మహేష్ బాబు గారు, సార్ చాలా రొమాంటిక్ సీన్స్ ఇప్పుడు జెంజీ కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శాండ్లో పడుకుని వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఎంజాయ్ చేసేది, కానీ థియేటర్లో ముద్దు పెట్టుకునేది ఏమైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడైనా ఉన్నాయి? అందరి లైఫ్లో ఉంటాయి కదండి, మీరు చేయరా? సేమ్. సి కోపం, ఏడుపు, రొమాన్స్, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. చూడాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. సార్ మహేష్ బాబు గారు, నాకు చిన్నది ఒక అన్ని రివ్యూస్లో వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. 100 సినిమాలు తీసిన హీరోకి 3 కోట్లు ఎక్కడ ఉండొద్దు సార్, ఎక్కడ దొరకవు, ఎందుకు దొరకవు? అందుకే అండి ఇది సెటప్ ఇన్ 2000s. సో ఇట్స్ నాట్ నౌ టుడే. అవునండి. ఆయన ఓన్ ప్రొడక్షన్ కూడా చేశారండి, చాలా లాస్ అయ్యారు. అందువల్ల 100 సినిమాలు చేస్తే డబ్బులు ఉండాలని. అమితాబ్ బచ్చన్ గారు ఎన్ని చేశారండి? కౌన్ బనేగా కరోడ్పతి ముందులో ఆయన పరిస్థితి ఏంటి? చాలా లోకి వెళ్ళిపోయారు కదా. అలా పాతకాలంలో మనం కమెడియన్స్ ఉండేవాళ్ళండి. ఆయన పేరు పద్మనాభం గారు, వీళ్ళందరూ సినిమాలు చేసి చాలా నష్టపోయారు. చాలామందిని చూసాం అలా. ఈ 100 సినిమాల్లో సారు ఆ క్యారెక్టర్లో మీకు చూపింది ఏంటంటే 25 ఓన్ సినిమాలు చేశారు, చాలా దెబ్బతిన్నారు. అది